హలో ఎవ్రీవన్, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు నీరజ ఫుడ్స్. ఈరోజు మనము సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయ పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సీజన్లో మామిడికాయలు ఎక్కువగా దొరకడం వల్ల మనము ఈ సీజన్లో వీలైనంత ఎక్కువ సార్లు మామిడికాయ పప్పుని ఈ విధంగా ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ తింటారు. టేస్ట్తో పాటు హెల్దీ కూడా. ఇలా ఒకసారి చేసుకోండి. దీనికోసము నేను ఇక్కడ 4 ఉల్లిపాయలను తీసుకొని ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకొని దాని పొట్టు మొత్తము తీసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది. నేను ఇక్కడ పప్పుని కుక్కర్లో ఉడికిస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా కుక్కర్లో 1.5 కప్పు కందిపప్పుని తీసుకొని దాన్ని 2-3 సార్లు బాగా కడిగి అది ఉడకడానికి ఎంత వాటర్ అవసరమో అన్ని వాటర్ పోసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి దాంట్లోనే మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను, కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను, మామిడికాయలు పులుపు ఎక్కువగా ఉంటే దాన్ని మీరు క్వాంటిటీని తగ్గించి తీసుకోవచ్చు. మామిడికాయ ముక్కలను అందులోనే 1 స్పూను పసుపుని, 1 స్పూను కారాన్ని, 1.5 స్పూన్ వరకు కారాన్ని, రుచికి తగినట్టు ఉప్పుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో 1 చెంచా వరకు ఆయిల్ వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. పప్పుని మీకు మెత్తగా కావాలంటే విజిల్స్ 2 ఎక్కువగా పెట్టుకోవాలి, లేదా 3 నుంచి 4 విజిల్స్ వరకు పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. దీన్ని 3 నుంచి 4 విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తము పోయేంత వరకు ఉంచేసిన తర్వాత మూత తీసి దాన్ని ఒక గిన్నెలోకి మార్చుకోవాలి. గిన్నెలో పెట్టుకున్న తర్వాత దీనికోసము మనము పోపును వేసుకోవాలి. పోపు కోసము ఇక్కడ నేను స్టవ్ వెలిగించి దాంట్లో 1 చెంచా వరకు ఆయిల్ వేసి దాంట్లోనే 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు, 5-6 ఎండుమిరపకాయలు చుంచి వేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలను, 5-6 వెల్లుల్లిపాయలను చిన్నగా కట్ చేసి లేదా సన్న వెల్లుల్లిపాయలను వేసుకుంటే సరిపోతుంది. అవి బాగా నూనెలో ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారినాక పోపుని మనము పప్పులో వేసి మొత్తము కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పప్పు రెడీ. దీన్ని ఒక్కసారి ఇలా చేసుకొని చూసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.